2 రోజులు బట్టి మాట్లాడట్లేదు, అసలు చూడట్లేదు తెలియ మనిషిలాగా. ఒకసారి ఫోన్ చేసి అడిగితే, హలో చెప్పు. అసలు ఏంటి సరిగ్గా చూడట్లేదు, కాల్ చేయట్లేదు, తెలియని మనిషిలా ఉన్నావు. అసలు ఏం జరిగింది? ఈ రోజు నుంచి నీకన్నా నాకు నా జాబే ఇంపార్టెంట్. ఇంకా నువ్వు నాతో మాట్లాడకు. ఓకే బాయ్. హాయ్ రే ధనుష్, చెప్పరా. రేపు ఊరు వెళ్తున్నారా? అవునా? ఏంట్రా ఏడుస్తున్నావు? ఏమీ లేదురా, రీల్స్ చేస్తున్నాను. నవ్వుతూ చేస్తే లైక్స్ రాదు కదా, అందుకే ఏడుస్తూ చేస్తే లవర్స్ ఎక్కువ మంది చూస్తారు కదా, లైక్స్ వస్తాయని చేస్తున్నాను. నేను ఎందుకు ఏడుస్తాను రా? మీరెవరో వదిలేసిందేమోనని బాధ అనిపించిందిరా. తను అలా చేయదు కానీ, సరే నువ్వు ఊరు ఎక్కడికి వెళ్తాను కదా, వెళ్ళు. ఇంకా నిజంగానే ఏడుస్తున్నావని ప్రాణం పోయినట్టు అనిపించిందిరా. అటువంటిది ఏమీ లేదురా. అంతా ఓకేనా? ఓకే, నువ్వు వెళ్ళు. ఆలోచనలు కానీ బాధలు కానీ ఎక్కువగా మైండ్లో పెట్టుకోకు, నీ ప్రాణానికే ప్రమాదం. Gabbar sing, it's a brand new song to sing. Gabbar sing. ఏమైందంట? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు వీడు. ఏంటిడు ఎప్పుడు పెట్టింది వాయిస్ మెసేజ్ పెట్టాడు? ఏం పెట్టాడో విందా. బ్రో, ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఏమనుకోవద్దు, మనసేం బాగాలేదు. సో మళ్ళీ ఎవరికట్ట నాతో మాట్లాడటం మానేసింది. తనకి నాకంటే తన జాబ్ ఎక్కువ అంట. ఈ మ్యాటర్ నీకు అప్పుడే చెప్పాలి, కానీ ఊరు వెళ్తున్నామని చెప్పలేదు, ఏమనుకోవద్దు. సో నేను తినకట్ట 3 రోజులు అవుతుంది, కళ్ళు తీరుతున్నాయి. మన కోటసనగా ఉన్నాను, పడిపోయిలా ఉన్నాను. అరే ఏమైందిరా? ఏంట్రా ఈ గడ్డంతలా పిచ్చోళ్ళ తయారావు? ఇంతకుముందు ఎలా ఉండేవాడు? ఏమీ లేదురా. నిజం చెప్పరా?
ఒకప్పుడు నా గురించి 100 మంది తప్పు ఉన్నా పర్లేదు, నువ్వు ఒక్కడుంటే చాలు అనేది. కానీ ఇప్పుడు చూసి చూనట్టు తెల్లి మనసు వెళ్ళిపోతుంది. ఏమైందో అర్థం కాలే. అలా ఎందుకు చేస్తుందిరా? మనల్ని ప్రేమించిన అమ్మాయి అలా చేస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? అనుక్షణం బతకలా సావాల అసలు బుర్ర మెంటలు వచ్చేస్తుంది. అసలే నీకు అమ్మాయిని అంటే ఇష్టం ఉండదు కదరా, ఈ అమ్మాయి కోసం ఎందుకు ఇలా తయారయ్యావు? ఒకప్పుడు నేను అలా అనుకున్నాను, కానీ ఇప్పుడు అన్నీ తానే అనుకుంటున్నాను. అందుకోసం ఎంత బాధపడుతున్నాను. నాకులా లవ్ చేయి బ్రో, తను మర్చిపోతే నేను మర్చిపోతా. అలా ఉండాలి మరి. నేను నీకులా ప్రేమించాను బ్రో. ఒకసారి ప్రేమిస్తే ప్రాణం అనిపిస్తుంది. నమ్మకం అటువంటిది. కానీ తన నమ్మకాన్ని చంపిస్తుంది. కొంచెం విసిచ్చి నన్ను చంపేసినా బాగుండేది. తట్టుకోలేకపోతున్నాను రా. ఏంట్రా అలా మాట్లాడుతున్నా? నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. పర్లేదు, ఏం కాదు. ఆకలేస్తుంది, నేను వెళ్ళి తినాలి. ఆగరా, ఏం కాదు, బాధపడకు. పర్లేదురా, మర్చిపోతాం. ఎందుకంటే మర్చిపోతుంది కదా. మా అయితే 1 గంట 2 గంటలు ఒక రోజు మర్చిపోతారా. రే ఆగరా ఆగరా. పర్లేదురా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వస్తాను. ఆకలేస్తుంది, తినాలిరా. తింటావుగా? తింటానురా, ఎందుకంటే ఆకలి ఉండలేని నీకు తెలుసు కదా. తింటా. అరే ఆగరా. ఏమైందిరా మళ్ళీ? ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడతాను. వద్దురా, నువ్వు మాట్లాడిన తర్వాత జాలితో వచ్చే ప్రేమ నాకు వద్దురా. నాకు తనతో ఉండాలని ఉందిరా. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు. ఈ రోజు నుంచి నీకన్నా నాకు నా జాబ్ ఇంపార్టెంట్. ఇంకా నువ్వు నాతో మాట్లాడకు. ఓకే నా బాయ్. కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఓ బుజ్జి తల్లి, కృష్ణ, రాతలో నేను రాత కోసం ఏడ్చావు, రాతలో ఉండదని తెలుసుకొని నేను ఏడుస్తున్నాను. ఇద్దరు బాధ ఒక్కటే, కానీ మీరు దేవుడు, నేను మనిషిని. మీరు ఎలాగైనా భరించగలరు. నా వల్ల అవ్వట్లేదు స్వామి. హలో, ఎక్కున్నారా? రూమ్లో టైంపాస్ అవ్వట్లేదని అలాగా హైవే మీదకి వచ్చాను రా. ఒకసారి నీతో మాట్లాడే పని ఉంది. ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ మన హైవే పక్కనే చెట్లు ఉంది కదా, అక్కడ. అయినా అక్కడేం పని రా. సరే వస్తున్నా. అరే ఇంకా ఏడుస్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఆ అమ్మాయిని మర్చిపోకుండా ఉంటావు? మర్చిపోలేకపోతున్నాను. ఇలా అయితే పిచ్చోడు అయిపోతారా నువ్వు? అయిపోయి అప్పుడైనా ప్రశాంతంగా ఉంటాను రా, తన జ్ఞాపకాలు మర్చిపోయి. నా వల్ల అవ్వట్లేదురా. అరే ఇలా అయితే నేనేం చేయలేను రా, దయచేసి అర్థం చేసుకోరా. అవునరా రే, మనకి ఏదైనా బాధ వస్తే పోవాలంటే మందు అయితే పోద్దంట కదరా. కానీ నాకు ఆ మందు అలవాటు కలేదురా బాధపోవడానికి. ఎలా మర్చిపోయి అర్థం కావట్లేదు ఆ బాధని. అయినా చాలా కష్టం అలా మర్చిపోవడం. ఇలా నువ్వు ఏడుస్తున్నావని మీ అమ్మకు తెలిస్తే బాధపడుతుందిరా. అందుకనే ఎవరిని బాధ పెట్టకూడదని దూరంగా వెళ్ళి అనుకుంటున్నాను రా. అరే మధ్య మాట్లాడుతున్నావా? ఎక్కడికి వెళ్తావురా? రాధాకృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వర్క్ ఉందంట, రమ్మన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను పంపించాలని లేదురా. లేదురా, వెళ్ళాలిరా, లేకపోతే నా ఫేస్లో ఏరవని తీసిపోతారంట. సరే జాగ్రత్త అయితే. చాలామంది అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోలేక అమ్మా నాన్నని బాధ పెట్టలేక ఇలా మిగిలిపోతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ నా ఈ ప్రేమ కథ అంకితం.
ఎనిబడి ఒట్టేటడు పుసప్ నాగ్రిబడు వచ్చేస్తాడు ముక్కు మీద కోపమంతా చల్లేస్తాడు వీడి బాడీలోన స్ప్రింగ్లని చిందేస్తాడు లెన్స్ కట్టేస్తాడు నియా నియా స్టెప్ కొట్టేస్తాడు నియా నియా చెవుల్లో స్మోక్ అంతా సుర్రుమని టూరుమని గిల్లి గిచ్చి గోల పెట్టి చూపిస్తాడు కోపరాప్ 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 కోప్ 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 కోపరాప్ టక టక టకలి తెలి వెలి మసకలి చిటిక్ పటిక్ అలి పిలి డబల్ కారం పొడి మొత్తం మీద పడి కోపమంతా ఊడిపడి లోపలంతా మారిపోయి ఇదే కదా కోపరాప్ చేసామంటే లైట్ తీసుకుంటే ఓపికతో ఉంటే